కడప జిల్లా పులివెందులలో పలువురు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారు. నలంద స్కూల్ సమీపంలో ఎర్ర జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో 40 మంది, బలిజ సగం వద్ద డిష్ శివ ఆధ్వర్యంలో మరో 20 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరందరికీ బీటెక్ రవి పార్టీ కండవాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల సంక్షేమ పథకాలు, పులివెందుల అభివృద్ధికి బీటెక్ రవి చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీ చేరినట్లుగా వారు ప్రకటించారు. పులివెందుల మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి వాళ్ళ పరిపాలన చూసాం. వాళ్ళు ఏదైతే వర్కులని పాడా అని పెట్టి ఏ రకంగా 7.5% మాట్లాడుకొని ఒకరిద్దరినే పెట్టి దాంట్లో వీలున్న కాడికి దోచుకొని విగ్రహాలు పెట్టడం, అవతల సంవత్సరం పడగొట్టి మళ్ళీ అదే విగ్రహాలు కట్టడం, అవుట్ రింగ్ రోడ్ చుట్టూ కూడా పేమెంట్ పేరుతో అనేక సార్లు దానిని డిస్టర్బ్ చేయడం, మళ్ళీ చేసిన పని చేపించి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారో అంతా కూడా మేమంతా కూడా మా కళ్ళ ఎదుటే అంతా జరిగింది. కాబట్టి పులివెందుల పుట్టినప్పటి నుంచి, మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు. ఒక్కసారి అయినా ఆ పరిపాలనా విధానాన్ని మార్చి తెలుగుదేశం పార్టీకి ఇచ్చి వీళ్ళ పరిపాలనా విధానం కూడా చూసి అది ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉందని కూడా చెప్పినారు. కాబట్టి ముఖ్యంగా ఏదైనా దేశాన్ని కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని కానీ మార్చే శక్తి వచ్చేసి ఓన్లీ యువతకే ఉంది. అలాంటి యువత అంతా కూడా ముఖ్యంగా పులివెందులకు సంబంధించిన కాపు, అలాగే బల్జ వర్గానికి సంబంధించిన సోదరులంతా ఈరోజు పార్టీలో చేరడం, అలాగే ముస్లిం కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా ఎక్కువగా ఆ తర్వాత చేరడం, తర్వాత బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా దీంట్లో ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పులివెందుల్లో స్పష్టంగా ఒక మార్పు కోరుకునేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం అర్థమవుతా ఉంది.